కారం కారంగా తినాలి, జమ్ములో పచ్చిమిరకాయలు బాగున్నాయి అని చెప్పేసి అన్నారు. ఈరోజు టమాటా పచ్చిమిరకాయ పచ్చడి చెయ్యి తిందాం, కొంచెం కారం కారంగా ఘాటు ఘాటుగా. మా వదిన చేస్తుంది ఈరోజు పచ్చిమిరకాయ టమాటా పచ్చడి, చూపిస్తా మీకు. స్టవ్ వెలిగించి స్టవ్ వెలిగించి స్టవ్ వెలిగించింది, టమాటాలు పచ్చిమిరపకాయలు. ఎన్ని వేసావు వదినా? టమాటాలు ఒక 1/2 kg, పచ్చిమిర్చి ఒక 100 grams వేసాను. మూత పెట్టాలా? మూత పెట్టాలి. మూత పెడితే మూత పెట్టాలి. తొందరగా మగ్గుతాయి. మగ్గాక ప్రాసెస్ మళ్ళీ చూపిస్తాం. వదిన ఇప్పుడు చూడండి మగ్గిందా టమాటా పచ్చిమిరపకాయ? కొంచెం ఆయిల్ వేయాలా? ఈ సమయంలో ఆయిల్ వేయాలా? ఆయిల్ వేసి. ఎంత ఆయిల్ వేసారు వదిన? బాగా మగ్గింది కదా? మగ్గింది. టమాటాలు పచ్చిమిరపకాయలు బాగా మెత్తగా. కొంచెం తిప్పేసుకొని కొంచెం లైట్గా చింతపండు కొంచెం వేయాలి. చింతపండు కూడా కొంచెం కదా? కొంచెం ఒక రెక్క కలుపుకొని మంచిగా అట్లా మెత్తగా ఉడకనియాలి. ఈ బెంగళూరు టమాటాలు కదా వదిన, కొంచెం చింతపండు ఉంటేనే బాగుంటుంది. అవును, టేస్ట్గా. మనం కొద్దిగా పులుపు తగలాలి మనకి. వేసుకోవాలి. బాగా మగ్గింది. ఇప్పుడు ఏమన్నా వేస్తారా వదిన? ఇంకా జీలకర్ర ఏమన్నా కొంచెం వేస్తారా? కొంచెం ఇట్లా నూరేటప్పుడు కొంచెం ఎల్లిపాయలు వేసుకుంటా, కొంచెం ఎక్కువ వేసిన కొద్దిగా జీలకర్ర కొంచెం వేసాను. ఎంతో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసింది వదిన. వేసుకొని కొంచెం మగ్గి కలిపేస్తుంది. బాగా మగ్గినాయి కదా వదిన? టమాటాలు పచ్చిమిరపకాయలు మగ్గిపోయింది. ఇంకా నూరడమేనా? తీసేసి నూరితే స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారుతుంది తర్వాత. ఎందుకంటే వేడి మీద వేస్తే చిందుద్ది, మనకు కూడా చింది మీద పడుతుంది. కొంచెం లైట్ గా ఆగిపోతే అంత ఉండదు. అదే నూరుదాము. ఇప్పుడు రోలు కడుక్కుందాం మనం. ఈ లోపల పచ్చడి నూరుతాను ఇప్పుడు. వేసేదా ఇవన్నీ మంచిగా ఆయిల్లో వేయించుకొని పచ్చడి నూరుకుంటే సూపర్. అసలు నూరుతుంటే వేసారా వదిన? వేసారు కదా? 2 స్పూన్లు ఉప్పు వేసారు, సాల్ట్. మళ్ళీ రుచి చూసుకొని మళ్ళీ కావాలంటే ఎంత కమ్మగా ఉందో. ఎల్లుల్లిపాయలు కొంచెం పచ్చడి బయటికి తీసేసి ఎల్లిపాయ దంచితే బాగా వస్తుంది. కొంచెం నెయ్యి చుక్కేసుకొని వేడి వేడి అన్నం తింటే అబ్బా
బాగా తినాలని ఉంది కాబట్టి అక్క చేస్తుంది వాళ్ళ తమ్ముడు గురించి. అదే ఇది కొంచెం అన్నం తినే వాళ్ళు కూడా ఎక్కువ వేడి వేడి అన్నం నేర్చుకు చేసుకొని చట్నీ వేసుకొని నేర్చుకు చేసుకొని ఉంటే కమ్మగా చాలా ఉండబట్టి ఎంతో మనమేమో కూర తిన్నా కూడా ఆ టేస్ట్ రాదు. మన మాంసం తిన్నా మటన్ చికెన్ కూడా ఇంత టేస్ట్ రాదు. వదనండి శనగపై శనగపై చూస్తే మనం కొంచెం కావాలంటే వేసుకుంటాం. వేయాల్సి వస్తుందా? మీరే వేయండి. దీనికి ఎక్కువ పడుతుంది సాల్ట్ కొంచెం సరిపోతుంది. ఏం అవసరం లేదు ఎందుకంటే ఇది ఉంటేనే బాగుంటుంది. మరి మెత్తగా ఉంటే దానిలో ఉన్నది టేస్ట్ బాగా ఇప్పుడు అయిపోయింది, మెదిగిపోయింది పచ్చడి మెదిగింది. ఇంకేం లేదు, తీసేసుకొని బౌల్లో వేసుకొని పెట్టుకోవాలి. చాలా బాగుంది కదా పచ్చడి. బాగా మెత్తగా లేదు, మరి బరకగా లేదు, మోయినంగా మీడియం టమాటా పచ్చిమిరకాయల పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చెప్పండి అన్నయ్య. మస్తు ఉంది, బాగుందా? మస్తు ఉంది. ఇది తింటే ఇంకేం అవసరం లేదు. అవునా? వదిలి నూరారు. నెయ్యి వేసుకొని తింటే ఏం కూరలు అవసరం లేదు. అవునా? రక్షమ్మ నువ్వు కూడా టేస్ట్ చెప్పు తల్లి, ఎలా ఉందో? అమ్మమ్మ నాయనమ్మ కలిసి చేశారు పచ్చడి. ఓకే అయితే మరి మంచిదే అయి ఉంటుంది. ఇక్కడ చూడు ఒకసారి టేస్ట్. వావ్ వావ్ అండి. వావ్. వావ్ సూపర్. వదిన నువ్వు టేస్ట్ చూసి చెప్పు వదిన. అమ్మ అది వద్దు చూద్దాం. చాలా బాగుంది. ఎలా ఉంది వదిన? చాలా మనం చేసినందుకు మంచిగా టేస్టీగా వచ్చింది. బాగుందా? బాగుంది. నువ్వు చెప్పు ఎలా ఉందో? నూరుతుంటేనే ఆయనకి రుచి తెలిసిపోయింది. ఆ. చింతపండు అన్ని బాగా కుదిరినాయి. కొంచెం సాల్ట్ నెయ్యి వేసుకుంటే చాలా బాగుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. టేస్ట్ జమ్మూలో టమాటా పచ్చిమిరకాయల పచ్చడి అదర్స్.